హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనము ఫ్రోజన్ షుగర్ గురించి డిస్కస్ చేద్దాం. భుజంలో తీవ్రమైన నొప్పి, భుజం బిగుసుకపోవడం, భుజం ఎత్తడం కూడా చాలా ఇబ్బంది పడడం మనం సాధారణంగా అబ్జర్వ్ చేస్తుంటాం. దాన్నే మనము ఫ్రోజన్ షుగర్ అని అంటాం. మెడికల్ టర్మినాలజీలో దీన్ని పెరి ఆర్థరైటిస్ షోల్డర్ ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్ అని అంటాం. ఇది 5% పీపుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఒక 40 to 60 years వయసు పైబడిన వారిలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇవాళ మనం ఈ ఫ్రోజన్ షుగర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామో, ఎలా ట్రీట్ చేస్తామో చూద్దాం. అనాటమీని పరిశీలన చేస్తే దీన్ని హ్యూమరస్ అంటాము. దీని హ్యూమరల్ హెడ్, ఇది స్కాపులా ఆర్ షోల్డర్ బ్లేడ్, ఇది గ్లీనెడ్ క్యావిటీ. దీని చుట్టూరంగా క్యాప్సుల్ అనేది ఉంటుంది. ఈ క్యాప్సుల్ థిక్ కావడం వల్ల ఆర్ మందం కావడం వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలను పరిశీలన చేస్తే స్పష్టమైన కారణం అంటూ వీరిలో మనకు కనిపించదు. ఇది ముఖ్యంగా డయాబెటీస్ ఒకటి, హైపోథైరాయిడిజం, పార్కిన్సన్ డిసీజ్, ఎన్ని హార్ట్ సర్జరీస్ వారిలో ఇది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. డయాబెటీస్తో బాధపడే వారిలో ఒక 20 to 30% పీపుల్లో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటాం. లక్షణాలు ఏంటనే మనం పరిశీలన చేస్తే ఈ ఫ్రోజన్ షుగర్తో బాధపడే వారిలో ముఖ్యంగా పెయిన్ అనేది అధికంగా ఉంటుంది. మొదట కొద్దిగా మొదలై గ్రాడ్యువల్గా ఇది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ భుజం మీద పడుకోవడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డైలీ యాక్టివిటీస్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా తల దూకోవడం ఒకటి, స్నానం చేయడం ఒకటి, బట్టలు వేసుకోవడము చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిలో 3 స్టేజ్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి పెయిన్ఫుల్ స్టేజ్ అంటాము, సెకండ్ దాన్ని ఫ్రోజన్ స్టేజ్ అంటాము, థర్డ్ దాన్ని రికవరీ ఫేజ్ ఆర్ థానింగ్ ఫేజ్ అని అంటూ ఉంటాం. ఈచ్ ఫేజ్ ఒక 6 months to 1 year వరకు ఉంటుంది. హౌ టు డయాగ్నోసిస్ ద ఫ్రోజన్ షుగర్ అంటే క్లినికల్ హిస్టరీ ఒకటి, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకటి, అల్ట్రాసోనోగ్రామ్. ఈ అల్ట్రాసోనోగ్రామ్లో హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనోగ్రామ్ అనేది వాడుతూ ఉంటాము. దీని ద్వారా ఈ క్యాప్సుల్ ఎంత మందంగా ఉందో కనుక్కుంటాము. ముఖ్యంగా ఈ ఇన్ఫీరియర్ క్యాప్సుల్ అనేది ఆ థిక్నెస్ని బట్టి ఈ ఫ్రోజన్ షుగర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది, సివియారిటీ అనేది. ఎంఆర్ఐ ఈజ్ ది డయాగ్నోస్టిక్ మెథడ్ అనుకోవచ్చు. దీని ద్వారా ఈ క్యాప్సుల్ థిక్నెస్ ఒకటి, ఎనీ ఎఫిషియన్స్ కానీ అంటే వాటర్ ఫామ్ కావడం, మజిల్ టేయర్స్, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది దీనిలో అర్థమవుతూ ఉంటుంది. సో హౌ టు ట్రీట్ ద ఫ్రోజన్ షుగర్ అంటే బెడ్ రెస్ట్ ఒకటి, పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్స్, ఫిజియోథెరపీ. వీరిలో మనము బ్యాలెన్స్డ్ ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తాము. ఎందుకనగా ఓవర్ స్ట్రెచింగ్ వల్ల ఇంకా క్యాప్సుల్ థిక్నెస్ అయిపోయి డిసీజ్ అనేది ఫర్దర్గా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ ఫిజియోథెరపీ అంటే మరి ఓవర్గా చేయకుండా మరి తక్కువ చేయకుండా బ్యాలెన్స్గా చేయడం ద్వారా ఈ పెయిన్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఒక 3 months వరకు ఈ పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తాము. రికవరీ కాని వారికి మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్స్ అల్ట్రాసోనోగ్రామ్ కానీ సిఎం గైడ్ ద్వారా కానీ ఇస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే ఈ పెయిన్ఫుల్ స్టేజ్ వారికి క్యాప్సుల్ అనేది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్తో పెయిన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ తగ్గడానికి ఇంట్రా ఆర్టికులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక 40 mg ఆఫ్ ట్రాన్సలోన్
1% ఆఫ్ జైలకిన్ ఒక 5 ml ఇవ్వడం ద్వారా ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తగ్గి 99% పెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. వీరిలో కొద్దిమందికి సూప్రాస్కాపులర్ నర్వ్ బ్లాక్ ఇవ్వడం ద్వారా పెయిన్ తగ్గవచ్చు. సెకండ్ స్టేజ్లో పెయిన్ అనేది దాదాపు ఏముండదు. వీరికి మూమెంట్స్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఎందుకు అవుతుంది? క్యాప్సూల్ అనేది థిక్నెస్ వల్ల అవుతుంది. సో ఆ క్యాప్సూల్ అనేది బ్రేక్ చేయడం ద్వారా ఈ మూమెంట్స్ అనేది తిరిగి తీసుకువస్తాం. ఎలా చేస్తామంటే మా హాస్పిటల్లో హైడ్రో డైలటేషన్ మెథడ్ ద్వారా ఈ క్యాప్సూల్ బ్రేక్ చేసి ఈ మూమెంట్స్ అనేది తిరిగి తీసుకొస్తాం. సిఆర్ ఆల్ అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా ఒక 50 ml ఆఫ్ నార్మల్ సెలైన్, ఒక 40 mg ఆఫ్ ట్రామిసోలోన్ ఈ రెండు మిక్స్ చేసి ఈ క్యాప్సూల్ లోపలికి ఇవ్వడం ద్వారా, అంటే ఇంట్రాఆర్టికులర్ ఇవ్వడం ద్వారా క్యాప్సూల్ బల్జ్ అయిపోయి బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అయినప్పుడు షోల్డర్ జాయింట్ మూమెంట్స్ అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ సూప్రాస్కాపులర్ నర్వ్ బ్లాక్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితులలో క్యాప్సూల్ థిక్నెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. వారికి మేము ఆర్థోస్కోపీ ద్వారా ఆ క్యాప్సూల్ అనేది కట్ చేస్తాం. కొన్ని ఓపెన్ సర్జరీ మెథడ్ ద్వారా కూడా ఈ కట్ చేసి మూమెంట్స్ అనేది తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.